హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నాను. నేను ఆగస్టు 11వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రాలయం సద్గురు రాఘవేంద్ర స్వామి వారి మఠాన్ని ఒకసారి దర్శిద్దామని వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్. అందుకు సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ మన వ్యూవర్స్ కోసం కొంచెం షేర్ చేయడం జరిగింది. ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదండి. అక్కడ కోనేరులు, తదితర విగ్రహాలు అన్నీ కూడా చూసేందుకు చాలా అద్భుతంగా బాగానే ఉన్నాయనిపించింది. అలాగే మామూలుగా ఈ రాఘవేంద్ర స్వామివారు జీవ సమాధి అయినటువంటి ఆ యొక్క సమాధి విగ్రహాలు ఇవన్నీ కూడా మనం దర్శనం చేసేందుకు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ 2 నుంచి సాయంత్రం 4 వరకు బ్రేక్ ఉంటుంది. 4 గంటల తర్వాత సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మళ్ళీ యథావిధిగా దర్శనాలు అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడే పక్కన అన్నప్రసాదాలు కూడా పెడుతూ ఉంటారండి భక్తులకి. అన్నప్రసాదాలు కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటాయి. ఉదయం కూడా 9 నుంచి 11 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా దర్శించేందుకు అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అన్నప్రసాదాలు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటాయండి. ఆ తర్వాత కొద్దిసేపు బ్రేకు, సాయంత్రం 7 గంటల నుంచి మళ్ళీ 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకందరికీ కూడా ఇది మంచి అవకాశంగా అయితే నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శన అనంతరం మనం ఇక్కడ బయట చూస్తే కూడా చుట్టూ కూడా ప్రహారీ గోడలు అయితేనేమి, రోడ్డు వైపు ఉన్నటువంటి అన్ని గోడలపైన కూడా అద్భుతమైన శిల్పకళల మాదిరి ఉండే ఒక పెయింటింగ్స్ అయితే వేసి ఉన్నారు ఫ్రెండ్స్. లోపల స్వామివారిని ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకు స్వామివారి రథోత్సవము, వివిధ వాహనాలపై ఊరేగింపు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా సాయంత్రం 7:30 నుంచి 9 గంటల లోపు అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారు. మనం బయట నుంచి వెళ్ళిన భక్తులకు కూడా అక్కడ రూము, వసతి సౌకర్యాలన్నీ కూడా ఉంటాయండి. రెంట్కి లభించే విధంగా ఉంటాయి. దేవస్థానం వారి రూములు కూడా అందుబాటులో ఉంటాయండి. మనకి అవి చిక్కకపోతే ప్రైవేట్ లాడ్జీల్లో కూడా రూములు తీసుకోవచ్చు. సుమారుగా 1500 నుంచి 2000 రూపాయలు అలా ఉండొచ్చు రేట్లు. అవి అయిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత మనం అక్కడే పక్కన ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఉందండి. అక్కడి నుంచి సుమారుగా 15 కిలోమీటర్లు ఉండవచ్చు. ఉదయాన అందరూ కూడా స్వామి దర్శనం ముగించిన తర్వాత అలా బయటకు వచ్చి చూసామంటే ఆటో వాళ్ళే పిలుస్తూ ఉంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేయించుకొస్తాం రండి అని. మనం వాళ్ళతో పాటు వెళితే ఒక మనిషికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఆంజనేయ స్వామి దేవస్థానంతో పాటు సద్గురు రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసిన ప్రాంతము, ఏకశిలా విగ్రహము, లక్ష్మీదేవి అక్కడ పార్వతీదేవి అవతారంలో ఉన్నటువంటి ఒక దేవస్థానము, అలాగే వెళ్ళే దారిలోనే తుంగభద్ర నది, ఇవన్నీ కూడా దర్శించి తిరిగి మన ఈ యొక్క రాఘవేంద్ర స్వామి వారి మఠం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆటో వాళ్ళే దింపేస్తారు ఫ్రెండ్స్. అందుకు గాను ఒక మనిషికి 150 రూపాయలు తీసుకుంటారు. నాకైతే ఈ రాఘవేంద్ర స్వామి వారి మఠం దర్శించినప్పుడు మనసుకు చాలా ప్రశాంతతగా ఉంది అనిపించింది ఫ్రెండ్స్. ఉల్లాసంగా ఉంటుంది. ఒక భగవంతుని ఆశ్రమంలో ప్రశాంతంగా గడపడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు. మనమే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా విశేషంగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారండి. ఇప్పుడు మరీ ముఖ్యంగా రద్దీ ఇంకాస్త పెరిగినట్లే అనిపిస్తుంది. బహుశా మన రాష్ట్రంలో స్త్రీలకంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వలన మరింత పెరిగిందని నేనైతే భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకేమైనా అవకాశం ఉంటే ఈ యొక్క రాఘవేంద్ర స్వామి వారి మఠాన్ని దర్శించండి. మంచి జరుగుతుందని అక్కడున్న భక్తులంతా కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. నేనైతే కొంతవరకు అక్కడున్న వాళ్ళని విచారిస్తే వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంగా ప్రఖ్యాతిగాంచి ఉండడం మన తెలుగు వారికి అందరికీ కూడా మంచి శుభ పరిణామం.
మరి అక్కడికి వెళ్ళిన భక్తులకైతే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఏమీ ఉండవండి. మనం అవసరమైతే రూమ్ తీసుకోవచ్చు. లేకపోతే స్వామివారిని సాయంత్రం దర్శించిన తర్వాత అక్కడే నిద్ర చేయాలంటే కూడా రాత్రంతా కూడా అక్కడ గుడి ఆవరణంలోనే పడుకోవచ్చండి. అవసరమైతే చాప దిండు కూడా ఒక రూ. 50 ప్రైస్ అవుతుంది. తీసుకొని మనం ఉండొచ్చు. అలాంటి సౌకర్యాలన్నీ కూడా బాగానే ఉన్నట్లుగా అనిపించింది నాకు. నాకైతే స్వామివారి దర్శనానంతరం మనసుకు చాలా ప్రశాంతత ఉందని చెప్పాను కదండి. ఒకసారి మీరు కూడా దర్శించండి. ఆ మఠంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహం మన మీద కలుగుతుంది. మీరంతా కూడా స్వామివారిని దర్శించి వారి కృపా కటాక్షాలు పొందవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వాయిస్ గొప్పగా నాది ఉండకపోవచ్చు. వీలైనంత వరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి